నుంచి రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ తమిళనాడులో భారీ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంక్ గా మార్చుకోగలిగారు. మరి ఈ సిచ్యువేషన్ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు ఒక అలామింగ్గా ఉండబోతోందా, పవన్ కళ్యాణ్ ని ఒక సందిగ్ధ సిచ్యువేషన్ లో నెట్టబోతోందా అనేది కూడా విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. బలమైన అంచనాలతో ఎన్నికల బరిలో దిగిన విజయ్ పార్టీ టీవీకే అనుకున్నట్టుగా విజయం సాధిస్తోంది. ఏ రకమైన సంకేతాలు ఇస్తోంది? ఇక్కడ సాహసం చేస్తే తప్ప విజయం దక్కదు అనే దానికి విజయ్ ప్రస్తుతం కనబరుస్తున్న ట్రెండ్సే ఒక ఉదాహరణగా చెప్పాలా. ఎవరో ఒకళ్ళ చంకెన చేరి వాళ్ళ పల్లకీని మోయడం కంటే ఇండిపెండెంట్గా నిల్చుందాం, సాహసం చేద్దాం, అధికారంలోకి వద్దాం అన్న విజయ్ ఏదైతే ఆయన ఫిలాసఫీ ఉందో అదే ఇక్కడ రిజల్ట్స్ చూపిస్తుంది అనేది కూడా చూడాలి. ఇక విజయ్ సీఎం కావాలని తమిళులు కోరుకుంటున్నట్టుగా ప్రస్తుతం వెల్లడవుతున్న ఎన్నికల ఫలితాలు చాలామంది విశ్లేషకులు చెప్తున్నట్టుగా ద్రవిడియన్ పాలిటిక్స్కి తెరపడింది. ప్రస్తుతం ఒక కొత్త రాజకీయ పార్టీగా టీవీకే రావాల్సిన సమయం ఆసన్నమైంది అనేది కూడా మనకు కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలను చూస్తే ఇదే తెలుస్తుంది. చదువుకున్న ఓటర్లు ఏకపక్షంగా విజయ్ వైపే మొగ్గు చూపారని, అందుకే సిట్టింగ్ సీఎం కంటే అధిక శాతం తమిళులు విజయ్కు ఓటేసినట్టుగా వెల్లడవుతున్న ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి.